హలో ఫ్రెండ్స్, నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో వారం రోజుల క్రితం దోపిడీ చేసింది కూడా బీహార్ టీం, అమిత్ కుమార్ టీమేనని చెప్పేసి పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. బీదర్లో ఇదే టీము బీదర్ వచ్చి ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపి అక్కడ 93 లక్షలు తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ అఫ్జల్గంజ్ వద్ద ట్రావెల్ మేనేజర్పై కూడా కాల్పులు జరిపినటువంటి టీము. ఈ యొక్క పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే బీహార్ టీం ఏదైతే ఉందో అమిత్ కుమార్ అనేటువంటి టీము, వీళ్ళు వరుస దోపిడీలకు పాల్పడుతున్నారు. బీదర్ వచ్చి అక్కడ ఏటీఎంలో జమ చేయడానికి వచ్చినటువంటి అమౌంట్ తీసుకొని వచ్చినటువంటి వ్యాన్పై కాల్పులు జరిపి ఇద్దరు వ్యక్తుల్ని, సెక్యూరిటీ సిబ్బందిని కాల్చి చంపడం జరిగింది. చంపిన తర్వాత ఆ బాక్స్లో ఉన్నటువంటి అమౌంట్ని మరి బండిపై పెట్టుకుని కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి అఫ్జల్గంజ్లో ఒక్క షాప్కి వెళ్ళి 2 బ్యాగులు తీసుకొని అందులో ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని డంప్ చేసుకోవటం జరిగింది. బ్యాగుల్లోకి డంప్ చేసుకొని ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి 2 టికెట్స్ బుక్ చేసుకొని ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్కి టికెట్స్ రిజర్వేషన్ చేసుకోవటం జరిగింది. అక్కడికి ప్రయాణానికి సిద్ధంగా ఉండి సీట్లలో కూర్చున్నటువంటి వ్యక్తుల్ని ట్రావెల్ మేనేజర్ అయినటువంటి జహంగీర్ ఆ బ్యాగులు చెక్ చేస్తూ ఉండగా అందులో ఎక్కువ అమౌంట్ కనపడటం వల్ల అతనికి అనుమానం వచ్చి ఈ డబ్బు ఎక్కడదని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించిన తర్వాత వెంటనే అతని మీద కూడా కాల్పులు జరిపేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోవటం జరిగింది. పారిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఆటోను మాట్లాడుకుని కొంత దూరం వెళ్ళి అక్కడి నుంచి కారు మీదుగా మరి రాయ్పూర్ వెళ్ళినట్లుగా పోలీసులు నిర్ధారణ చేశారు. బీదర్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కూడా 10 బృందాలుగా ఏర్పడి రాయ్పూర్ వెళ్ళి అక్కడ ప్రతి ప్లేస్ని కూడా జల్లెడ పడుతూ గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇలా వరుస దోపిడీలకు పాల్పడుతున్నటువంటి బీహార్ టీంని, అమిత్ కుమార్ అనేటువంటి టీంని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు బీహార్ పోలీసులు. ఇంకా వాళ్ళు దొరకలేదని చెప్పేసి సమాచారం అందుతుంది. బీదర్ పోలీసులతో పాటు హైదరాబాద్ పోలీసులు కూడా వాళ్ళని పట్టుకోవడానికి మరి అనేక బృందాలుగా ఏర్పడి రాయ్పూర్, ఛత్తీస్గఢ్ ఏరియాల మొత్తాన్ని కూడా జల్లెడ పడుతూ వాళ్ళని గాలిస్తూ ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, నమస్తే, జై హింద్.